వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మనకి కార్తీక మాసంలో చివరి శనివారం కదండి, అది కూడా ఉత్పన్న ఏకాదశి. ఏకాదశితో కలిసి వస్తున్న శనివారం చాలా అంటే చాలా మంచిదండి. ఎవరైనా సరే సప్త శనివారాల వ్రతం చెయ్యాలి అనుకునేవారు ఈ రోజున ప్రారంభించిన సాయంత్రం సమయంలో అయినా చేసుకోవచ్చండి. పూజ అన్నది ఉదయమనే కాదు, ఒకవేళ ఈరోజు స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ధనుర్మాసంలో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంచిదండి. నాది 4th వీక్ అన్నది కంప్లీట్ అండి. ఈరోజు 4th వీక్ చేశాను అనమాట. పూజ అన్నది ఈవినింగ్ చేస్తే కంప్లీట్ అవుతున్నట్టు. నాకైతే మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 3 వీక్స్ కంటిన్యూగా చేశాను. 4th వీక్ అన్నది అడ్డం వచ్చింది. అలాగే ఇప్పుడు 4th వీక్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈసారి నేను సెకండ్ టైం చేస్తున్నాను సప్త శనివారాల వ్రతం అన్నది. నాకు ఈసారి మాత్రం వెంకటేశ్వర స్వామి అద్భుతం ఏంటంటే, నాకు స్వామివారి ఈ విగ్రహం అన్నది ఇంటికి వచ్చారండి స్వామివారు. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే స్వామివారి పాదాలు కూడా తీసుకున్నాను సెకండ్ టైం నేను. ఇంకొక అద్భుతం ఏంటంటే, మీరు ఈ దీపాలను గమనించండి. ఈ దీపాలలో వెలుగు అన్నది ఎలా ఉందన్నది, ఈ దీపం వెలుగు అన్నది చూడండి. స్వామివారి మనం నామం ఎలా ఉంటుందో అలాగే వెలుగుతూ ఉందండి. చాలా అద్భుతం. ఇలా దీపం అన్నది ఇంట్లో ఉంటే సాక్షాత్తు దేవతలే ఇంట్లో కొలువై ఉంటారట. మన పూజ మెచ్చుకుంటేనే దీపం అన్నది ఇలా వెలుగుతూ ఉంటుందట. మీకు ఎంతమందికి ఇది తెలుసు అన్నది కామెంట్ చేయండి. దీన్ని మీరు నమ్ముతారా? నేనైతే నమ్ముతానండి. ఎందుకంటే ఇన్నిసార్లు వ్రతం అన్నది చేశాను నేను సప్త శనివారాల వ్రతంలో. ఎప్పుడు ఇలా జరగలేదు. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగిందండి. అండ్ ఇప్పుడు జరిగింది. చూడండి మీరు, ఏ దీపము అలా లేదు. చూడండి, స్ట్రైట్గా నుంచోవడం అన్నది చాలా అంటే చాలా మంచి శుభసూచికగా మనం భావించాలి. స్వామివారికి పూజ నచ్చితే మన ఇంట్లో కొలువై ఉంటారండి. ఈ దీపాన్ని గమనించండి ఎలా ఉందో. మనకి వెలుగు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. మీరు చూడండి వీడియోలో అయితే. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. మీరు ఏదైనా ఏకాదశి కానీ శ్రవణ నక్షత్రం కానీ ఇలా కలిసి వచ్చిన రోజున, శనివారం రోజున సప్త శనివారాల వ్రతం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా. ఈసారి కొంచెం నాకు హెల్త్ సపోర్ట్ చేయక మామూలుగా అయితే నార్మల్గా చేసుకోవడం జరిగిందండి పూజ అన్నది. మీకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేసేయండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం, అలాగే స్వామివారి పాదాలు, అలాగే విఘ్నేశ్వరుని మనం కలశాన్ని స్థాపన అన్నది ఖచ్చితంగా చేయాలండి సప్త శనివారాల వ్రతంలో. చాలామంది డౌట్ అన్నది అడిగారు నన్నైతే వీడియోలో. ఎందుకంటే కలశంలో మనం దేవుళ్ళని ఆవాహన చేస్తాం కాబట్టి కలశం అన్నది పెట్టుకోవాలండి. నేను అష్టలక్ష్ముల చెంబు కలశాన్ని కొత్త తీసుకున్నాను, దాన్ని ఈసారి ఉపయోగించానండి. అలాగే ఎప్పుడు ప్రతి వారము కూడా నేనైతే 7 పిండి దీపాలు అన్నవి పెట్టుకుంటూ ఉంటానండి. మీ ఇష్టం. ఫస్ట్ వారం నుంచి 2 దీపాలు అలా పెట్టుకోవచ్చు. లేదు మీరు 7 పెట్టుకుంటా అంటే 7 ఒత్తులతో 7 దీపాలు అన్నది పెట్టుకుంటాము. అలాగే ప్రసాదం కింద కూడా గారెలు, వడపప్పు, బెల్లము, అలాగే తప్పకుండా నువ్వులు ఉండలు, అలాగే ఈ ఉండలు అన్నవి పెట్టుకోవాలండి. చలిమిడి దీపాల్లో పిండి కలుపుతాం కదా, వాటిని మనం ఇవి లడ్డూలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పాయసం చేశాను, గారెలు చేశాను. సాయంత్రం నేను లడ్డు అలాగే పులిహార అన్నది మళ్ళీ సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి నివేదన చేస్తానండి. సింపుల్గా ఇలా ముగ్గు వేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.